అలిపిరిలో ముంతాజ్ హోటల్ జగన్ అరాచకానికి మరో సాక్ష్యం అని ముందు రాశారు. ఇప్పుడేమో మొత్తం క్లియర్ అయిపోయిందని రాశారు. అయితే ఆసక్తికరంగా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్మాణాల్లో తిరుపతిలో అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల భూమి లీజు రద్దు కోరుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసినట్టు చెప్పారు. మరి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇస్తోంది. ముందుగా రామనాథ్ గారు చెప్పండి, ఈ అంశం మీద చర్చలోకి వెళ్ళిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. సంక్షిప్తంగా ఏమిటి ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళు ఇంత అరాచకంగా రాశారు. ఇప్పుడు టీటీడీ బోర్డు నిర్ణయం కూడా వచ్చింది బయటికి. అయినా కూడా మరి ముంతాజ్ హోటల్ కల్లా ఒబెరాయ్గా మార్చేసి ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన పచ్చి అబద్ధాలను కూడా మనం చూపించాం కదా. ఇప్పుడు ఏం చేస్తుంది టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా, లేదు పోవాయా నువ్వెవరు చెప్పడానికని రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకుంటుందా? ఇది సనాతన ధర్మం ఇవన్నిటికీ వ్యతిరేకమా అనుకూలమా? కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకందరికీ నమస్కారం. ఇప్పుడు ఆ ముంతాజ్ హోటల్ అన్న ఒక పేరు మీదే కాదు కొమ్మినేని గారు వివాదం నడిచింది. అక్కడ ఇక్కడ మాంసం వండుతారు, వ్యభిచారం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలే, వ్యభిచారం ఉంటుంది, స్పా సెంటర్ ఉంటుంది, మసాజ్ సెంటర్లు ఉంటాయి, ఒక బార్ ఉంటుంది. అంటే మీరు మద్యం తాగుతూ వెంకటేశ్వర స్వామి కొండల్ని చూపెట్టాలనుకుంటున్నారా అంటూ గతంలో రాశారు. కానీ నేను ఆంధ్రజ్యోతి పత్రికలో ఓబెరాయ్ హోటల్ కి లైన్ క్లియర్ అని రాశారు. తర్వాత ఇంకా ఎంత చేస్తున్నారు చూడండి. అంటే వీళ్ళ దృష్టిలో ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నారేమో. మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత మనం ఏం చెప్పినా అదే నిజమని నమ్ముతారు అనుకుంటున్నారేమో. కానీ రాయలసీమకి అదేదో తలమానికమైనట్టు రాయలసీమలో తొలి 7 స్టార్ హోటల్ ఇది అని రాశారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మరి ఈ అడ్డంకులన్నీ తొలగించారు, 3 ఏళ్లుగా పడుతున్న అడ్డంకులన్నిటికీ క్లియర్ చేసేశారు అని రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి మరి క్లియరెన్స్ ఇప్పించారు. సరే, ఎందుకు క్లియరెన్స్ ఇచ్చారు అని అంటే ముంతాజ్ అనే హోటల్ పేరు మార్చేసి దానికి ట్రైడెంట్ గ్రూప్ కి చెందిన దానిగా బోర్డు పెట్టేశారు, అందుకు క్లియర్ ఇచ్చారు. నిజంగానే పేరు మార్పు అన్నది పెద్ద వివాదమై ఉంటే ఆ రోజు చేసి ఉండేవాళ్ళు కదా. పేరు మార్చండి సరిపోతుందని చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. ఏం చెప్పారు? మాంసము, వ్యభిచారము, లిక్కరు, బార్లు, స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు అని రకరకాలుగా రాశారు. సరే, ఇప్పుడు అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆ సమయంలో ఉన్న ఈ కండిషన్లు పెట్టారా అని చూస్తే అది కూడా లేదు. సరే, మీకు ఇస్తున్నాం, కానీ ఇక్కడ తిరుమలకు దగ్గరలో ఉంది కాబట్టి ఇవన్నీ మీరు చేయడానికి వీలు లేదామని కండిషన్ పెట్టారంటే ఏమీ లేదు. ఓన్లీ పేరు మార్చేశారంట, అనుమతులు ఇచ్చేశారంట. మిగిలినవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఎంత దుర్మార్గం అంటే కొమ్మినేని గారు చాలా బాధాకరం అనిపించేది. వీళ్ళకు ప్రజలే కాదు దేవుడు అంటే కూడా భక్తి లేదా? ఇప్పటికీ కూడా రాస్తున్నారు కొమ్మినేని గారు. తిరుమల విషయం వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఏం రాస్తున్నారంటే, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన జగన్మోహన్ రెడ్డి అంటూ మొదలుపెట్టి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అట్లా రాస్తున్నారండి. ఇంత నీచులా, ఈ అసహ్యంగా చేసిన పాపం అంతా చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ది అయితే ఇప్పటికీ జగన్ గారి మీద అట్లా రాయటానికి అసలు వీళ్ళకి ఏమి అసలు ఈ చిచి అంటానికే అసహ్యంగా ఉంది నాకు. భయము భక్తి ఏమీ లేదన్నదైతే అర్థమవుతుంది కొమ్మినేని గారు. వెంకటేశ్వర స్వామిని టీడీపీ గత 5 ఏళ్లుగా వాడుకున్నంతగా ఈ దేశ చరిత్రలో ఎవరు వాడుకొని ఉండరు. మరి నిజంగా భయం ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఈ పని చేయరు. కానీ వాళ్ళకు ఏదో వెంకటేశ్వర స్వామి అంటే మాకు పేటెంట్ అనుకుంటున్నారో, మేము ఏం చేసినా కూడా ఆయన నవ్వుతూ తీసుకుంటారు అనుకుంటున్నారేమో, కానీ రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఒకటైతే బిఆర్ నాయుడు గారు కరెక్ట్ గా చెప్పారు, క్లియర్ గా చెప్పారు. మేము ఈ లీజును రద్దు చేయాల్సిందిగా గవర్నమెంట్ కు మేము ప్రతిపాదన పంపుతూ ఉన్నాము. ఇది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే హోటలే ఇది, కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదు. అక్కడ నుండి చూస్తే వెంకటేశ్వర స్వామి కొండ నీట్గా కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి లీజు రద్దు చేయాల్సిందే అని ప్రతిపాదన పెట్టారు. బోర్డు ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చేశారు. మొత్తం దగ్గర నుండి మరి క్లియరెన్స్ ఇప్పించారని కూడా ఆంధ్రజ్యోతిలో రాసుకున్నారు. మరి ఇప్పుడు టీటీడీ ఏం చేస్తుంది సార్? ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు వాళ్ళు, హిందూ సంఘాల వాళ్ళు జస్ట్ 15 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి స్వాములంతా ఆందోళన చేశారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పటికీ కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం ఏంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిన్న క్లియర్ గా రాసేశారు, ముంతాజ్ కాస్త ఓబెరాయ్ అయిపోయింది. అంటే ఏ మాత్రం భయం లేదు, భక్తి లేదు, మా ఇష్టం వచ్చింది చేస్తాం. ఇంకొకటి కొమ్మినేని గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్, ఆయన ఆలోచన ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఈ ముంతాజ్ హోటల్ మీద పెద్ద ఎత్తున వివాదం చేశారు. కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారు. అది ఫలితం ఇచ్చింది, అధికారంలోనికి వచ్చారు. ఇలాంటివన్నీ కలిసి ఫలితాలు ఇస్తే అధికారంలోనికి వచ్చారు. ఇంత అధికారం వచ్చిన తర్వాత అది ఒక హోటల్కి సంబంధించిన వ్యవహారం. దీంట్లో మనం మళ్ళీ ముందుకు వెళ్తే మన ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇది చిన్న విషయం కాబట్టి దీన్ని ఒక్కటి మనం పట్టించుకోకుండా వదిలేద్దాం అన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయకుండా
ఇంత దర్జాగా అనుమతులు ఇచ్చేసి పేపర్లో రాయించుకొని ఇంకా ఏ అధికారి ఎవరు అడ్డుపడడానికి వీలు లేదన్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు అంటే ఇక భయం ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అన్నా, హిందువులన్నా, స్వామివారి భక్తులన్నా, ప్రజలన్నా ఎక్కడైనా కానీ కనీసం గౌరవం, భయము, భక్తి ఏమన్నా ఉన్నాయి కొమ్మినేని గారు? నిజంగా ఇంకో ముఖ్యమంత్రి గారు అయి ఉంటే దీన్ని మనం గతంలో విపరీతంగా అవతల వాళ్ళ మీద ప్రచారం చేశాం కాబట్టి దీని జోలికి వెళ్తే మనకి విపరీతమైన బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి కనీసం ఆ అంశాన్ని, ఆ ఫైల్ ని పక్కనే పెట్టి సైలెంట్ గా ఉండేవాళ్ళు. కానీ అది కూడా దాటేసి మరీ వెళ్ళి అనుమతులు ఇస్తూ ఉన్నారంటే ఇంకేం చేయాలి? మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ సనాతని వేషం ఇప్పుడు ఎత్తేసాడు అనుకుంటే ఆ దుకాణం కట్టేసినట్టున్నాడు. సనాతని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు. బిఆర్ నాయుడు గారు తీర్మానం చేసినట్టు చెప్పాడు కదా. మరి ఇప్పుడు టీటీడీ తరఫున మళ్ళీ ఒకసారి ఏమన్నా చెప్తారా? చెప్పే ధైర్యం చేస్తాడా బిఆర్ నాయుడు గారు? ఇప్పుడు కొమ్మినేని గారు అంత డైరెక్ట్ గా రాసేశారు. అది ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. బిఆర్ నాయుడు గారికి రాధాకృష్ణ గారికి ఏదో గ్యాప్ ఉందని కూడా అంటున్నారు. నిన్న ఆ స్టోరీ లైన్ తీసుకున్నా కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్, ఇంకా దీన్ని ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అన్నట్టుగా ఒక రక్షాబంధనం కట్టినట్టుగా ఆ కథనం రాసేశారు. రాయలసీమకు 7 స్టార్ హోటల్ అంట తొలిసారిగా. జగన్ ఇస్తేనేమో అది ముంతాజ్ హోటల్, అసలు అక్కడ స్టార్ హోటల్ ఇస్తారా కొండలకి ఎదురు కానీ, చంద్రబాబు ఇస్తేనేమో రాయలసీమలోనే తొలి హోటల్. ఇంత మోసం, పచ్చి మోసం ఏం చేస్తాం సార్? స్టార్ హోటల్ అంటే ఓకే కొమ్మినేని గారు ఏం రాశారు? అన్ని మాంసం అన్నారు, వ్యభిచారం అన్నారు, టిక్కర్ అన్నారు, మసాజ్ సెంటర్లు అన్నారు, బార్లు అన్నారు. ఇంత రాసి ఈరోజు అవన్నీ సరే కండిషన్ అన్నా పెట్టారా? అవన్నీ పెట్టకూడదు అంటే అదేం లేదు, మామూలుగా ఇచ్చేసారంట, పేరు మార్చేశారంటే ఏం చేసినా పర్వాలేదు. చంద్రబాబు గారు వస్తే ఏం చేసినా పర్వాలేదు. ఆయన కమ్యూనిజం ఎక్కడ ఉంది? టూరిజం అంటారు కదా, ఇప్పుడు టూరిజం కింద ఇచ్చారంటాడు. అంతే, రాయలసీమ అభివృద్ధి కోసం. అదే జగన్ ఇస్తేనేమో ఇంకేముంది, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఇచ్చారని దుర్మార్గపు దుష్ప్రచారం. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసినప్పుడు ఎక్కడ కూడా ఒబరాయ్ గ్రూప్ కి చెందిన హోటల్ అనేది ఎక్కడ రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాస్తున్నారు ఒబరాయ్ అనేది ప్రముఖ హోటల్, దానికి సంబంధించింది. ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి జనం అర్థం చేసుకోవాలి. ఇదంతా పచ్చి మోసగాళ్ళు అన్నది రాధాకృష్ణని రాయిస్తున్న అబద్ధాల ఆంధ్రజ్యోతిగా మారిపోయింది అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. రైట్. ఎందుకంటే ఆయనకి అలవాటే. నేను కూడా పనిచేసిన రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, 2 కొండలు 7 కొండలు అంటే చిచి తప్పు, అది అట్లాంటి రాయొద్దంటే నాకు తెలియకుండానే రాయించి ఫస్ట్ పేలో ఇస్తే నేను చాలా తీవ్రంగా చెప్పాను, చిచి ఇట్లాంటి రాస్తే అది అప్రతిష్ట అంటే. అప్పుడు భయపడేవాడు కనీసం ఏదైనా మాబోటి వాళ్ళం ఇదంటే. అయినా కూడా అప్పుడు ఆ రోజు అది చేస్తే నేను తీవ్ర అసంతృప్తి, నేను డిసెంట్ చెప్పాను. అట్లా ఆ మోసం అనేది ఇప్పుడు పెచ్చరిల్లిపోయింది. ఎవడు అడిగేవాడు కూడా లేడు కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా ఇట్లా అబద్ధాలు రాస్తున్నారని అనుకోవాలి. రైట్. శివశంకర్, సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి, మిగతా అంశాల్లోకి వెళ్దాం. సార్, ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారు, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పేరుతో హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి ఎలా అంటగడుతున్నారు అనేటువంటికి ఇది కూడా ఒక చక్కని ఉదాహరణ. లడ్డు ఎపిసోడ్ చూసాము, ఇంకోటి అన్ని చూసాము. మీరు అన్నట్టు 7 కొండలు 2 కొండలు రాజశేఖర రెడ్డి గారు ఎలా పడి ఏడ్చారు, ఎలా జరిగింది, వాస్తవం ఏంటనేటువంటిది లేట్ గా తెలిసింది. బట్ అబద్ధం అనేటువంటిది తక్కిలైపోయి తిరిగి వచ్చింది. ఈ రోజు రాయలసీమ వాళ్ళు అనుకున్నటువంటి నిన్న పేపర్లో చూస్తే రాయలసీమకే తలమానికం అంట, 7 స్టార్ హోటల్ అంట, ట్రైడెంట్ అంట. నేనే అనుకున్నాను ఎప్పుడు వచ్చిందబ్బా, ఏంటిది, ఎవరు వచ్చారు, ఎవరైనా కలిసారా ఇల్లు అని చూస్తే పూర్తిగా ఏముంది, అది ఒబరాయ్ గ్రూప్ వాళ్ళది, ముంతాజ్ అనేటువంటిది వాళ్ళ బ్రాండ్ తో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దగ్గర కడతా ఉంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధి చెందాలని 7 స్టార్ హోటల్ తీసుకొని ఆ తిరుపతిలో దాని కన్స్ట్రక్షన్ పరిమితులు అన్ని కూడా ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఎన్నికల ముందు కానీ దాని తర్వాత కానీ మొన్న కానీ ఏ విధంగా ఈ యొక్క బిఆర్ నాయుడు అయితేనేమి, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, TV5 లో ఆ అసోసియేట్ ఇందాక ఆయన రామనాథ్ గారు చెప్పినట్టు ఆ పదజాలం వింటే సార్ నిజంగా హిందువులు అనేటువంటి వాళ్ళు మనోభావాలు మీకైనా నాకైనా దెబ్బతింటాయి. అయ్యో, నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయము. ఎందుకంటే ఆ యొక్క హోటల్ అట వాళ్ళు రాసిన ప్రకారం జస్ట్ సంక్లుప్తంగా హోటల్లో పైన వెళ్ళేసి ఆ 7 స్టార్ హోటల్లో పైకి వెళ్ళి కూర్చుంటే గనక కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి 3 నామాలు కనిపిస్తుంటాయంట. అక్కడి నుంచి ఇక్కడ ఈ హోటల్లో ఏమేం కార్యక్రమాలు అంట వాళ్ళు చెప్పిన ప్రకారము మాంసం ఉంటదంట. సరే, స్టార్ హోటల్స్ లో మాంసం ఉంటది, నార్మల్ గా నాన్ వెజ్, మందు ఉంటదంట, శృంగారం ఉంటదంట. అంటే ఇప్పుడు తిరుపతిలో మిగతా హోటల్లో ఎక్కడా కూడా లేవా అనేది ఒకటి చూసుకున్నట్లు, శృంగారం కాదు, మామూలుగా మందు కానీ ఇది కానీ చంద్రబాబు హోటల్ కావచ్చు, అదేవిధంగా రామోజీరావు హోటల్ ఇది చూసుకున్నా కూడా తెలుస్తుంది. అవన్నీ చూసేసి ఇవన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదబ్బా, చూడండి ఎంత దుర్మార్గంగా చేస్తాడో, జగన్ క్రైస్తవుడే కదా అని ఒకడంటాడు. అందుకని హిందువుల మీద పగ తెచ్చుకుంటున్నాడు ఒకడంటాడు. లేదు చూడండి అనేసి ఆ బీజేపీ సనాతని అనేటువంటి ఆ భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఎగిరి గంతేసుకుంటా వచ్చారు, ఏదో కోతి చేతి కొబ్బరిచ్చినట్టు.
మరి అదే వ్యక్తులు ఈ రోజు దాన్ని పూర్తిగా మారిపోయిందట. ముంతాజ్ మారిపోయింది, ముంతాజ్ లేదట. ఏమొచ్చిందా? ట్రైడెంట్ అంట. అరే దీంట్లో ఏమన్నా మాంసం లేకుండా చేశారా? లేకపోతే కనుక అక్కడ వచ్చే వాళ్ళకి ఇట్లా చేశారా? లేకపోతే అక్కడ వచ్చే వాళ్ళకి పంచెలు కట్టుకోవాలని చేశారా? లేదా ఎర్రకండు వాళ్ళు వేసుకోవాలని చెప్పారా? మూడునామాలు పెట్టుకోవాలని చెప్పారా? స్వామి వాళ్ళు అన్నారు కదా హిందువులు సనాతిని అని. ఇవన్నీ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ ఏం లేవంట. పేరు మాత్రం మారిందంట. మరి ఎందుకయ్యా ఆ రోజు దానాగలు అయింది, ఆ రోజు అయింది, ఈ రోజు ఎందుకు ఇలా? టైం లేదు కాబట్టి మీకు చూపించలేదు. అదే వీడియోలు కూడా ఉన్నాయి, బిఆర్ నాయుడు మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడాను. అంటే ఎంత చక్కగా వాళ్ళ అబద్ధాలాడి దేవుడు అనేటువంటిది భక్తి భయము ఇంచున్నా కూడాను తిరుపతి విషయంలోనే వాళ్ళు ముక్కు నేలకు రాయాల్సింది. మీరు ఉన్నారు కదా ఆయన సనాతిని అని, ఆయన ఏం చేస్తున్నాడు మరి? ఆయన కూడా మళ్ళీ క్షమాపణ చెప్తే సరిపోతుందేమో, పేరు మార్చినది. రైట్. మాధవరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే సార్. హలో. తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనేది ఇదే సార్. అవును, అలానే చెప్తున్నా. సంపద సృష్టిలో విషయంలో సార్ కొంచెం ఒక నిమిషం టైం మాట్లాడండి తొందరగా. సంపద సృష్టిలో అంటే 2020 విజన్ లో ప్రభుత్వ ఆస్తి అయినటువంటి విజయ డైరీ నాశనం చేసి హెరిటేజ్ ఆస్తులు పెంచుకున్నటువంటి సంపద సృష్టి నాయకుడు. అంటే ఇది ఆ రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులు నాశనమయ్యి సొంత ఆస్తులు పెరిగినప్పుడు అతన్ని ప్రశ్నించలేకపోవడం సమాజము, ప్రతిపక్షము, మేధావులు, మీడియా అన్నిటినీ శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఎందుకంటే కామన్ మ్యాన్ కి ఈ శక్తి లేదు. రైట్. శక్తి ఉన్నవాడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇది ప్రశ్నించే వాళ్ళని కుక్కలు నక్కలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఆయన ఎవరో జనసేన ఆయన అంటారు, నటుడు కూడా నాగబాబు అన్న ఆయన. మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ ప్రశ్నించమన్నాడు, మరి ఆయన కూడా ఏమన్నా అంటాడు, మరి ఏమో అన్నాడో అప్పుడు లేదు తెలియదు. ఆ నాగబాబు గారు గతంలో జగన్ ఈ చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కు పడనప్పుడు మాట్లాడినటువంటి బయటలు పక్కన పెట్టుకొని మాట్లాడితే గౌరవం ఉంటది. రైట్. ఓకే, బాగా మాట్లాడారు మాధవరెడ్డి గారు. రైట్. ఇక ర్యాంకుల దగ్గరికి వెళదాం. ర్యాంకులు ఫరూక్ గారికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందటండి. అలాగే దుర్గేష్ గారికి అట, కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇందాక నారాయణ మనోహర్ గారు. అంటే జనసేనలో నారాయణ మనోహరు పవన్ కళ్యాణ్ దుర్గేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ బాగా పనిచేయట్లేదా? పైన 5 కంటే చంద్రబాబు గారు కూడా సరిగా పనిచేయట్లేదా? అలాగే మరి నారా లోకేష్ 8వ ర్యాంక్ ఇచ్చారు, అంటే ఆయన కూడా అసమర్థంగా ఉన్నట్లు లెక్క. 10వ తారీఖు అంటే వాళ్ళిద్దరికంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అసమర్థుడా? ఇక చివరికి వచ్చేసరికి ఫైల్ క్లియరెన్స్లో మన ఆర్థిక శాఖ మంత్రి పాపం నాకైతే జాలి కలుగుతుంది. అంత సీనియర్ నాయకుడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? 24వ స్థానంలో పడేశారు. సరే, పార్థసారథి గారు అంటే పెద్ద ఇది ఉండదు అనుకోండి. అలాగే హోంమంత్రి అనిత గారికి 20వ స్థానం, 21 అనగాని సత్యప్రసాద్, 22 నిమ్మల రామానాయుడు గారు. ఆయనకేం వేరే పనులే ఉండవు కదా, వీళ్ళంతా అన్నీ చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు చేసుకుంటున్నారు కాబట్టి. ఏమిటి ఈ ర్యాంకులు ఏం చెబుతున్నాయి రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కదానికి ఆనందించాలి. హోంమంత్రి అనిత గారి ర్యాంకు 8, 9, 6 ఇచ్చింటే వినా పవన్ కళ్యాణ్ గారి పరువు పూర్తిగా పోయేది. ఎందుకంటే ఆమె పనితీరు బాగోలేదు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు గమనిస్తే ఈ ర్యాంకులు మా టార్గెట్ జనసేన పార్టీ కంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణే అన్నట్టుగా ఉంది. జనసేన వాళ్ళు మాట్లాడకుండా కందుల దుర్గేష్ గారికి 2వ ర్యాంక్ ఇచ్చారు, నాదెండ్ల మనోహర్ గారికి 4th ర్యాంక్ ఇచ్చారు. అంటే మీరు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపడం లేదు అని చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారి ర్యాంక్ మాత్రం తీసుకెళ్లి ఏకంగా 10వ ర్యాంక్ వేసేశారు. లోకేష్ గారిని 8 వేశారు. నువ్వు మా అందరి మంత్రులకి ర్యాంకులు ఇస్తూ ఉంటావు కదా, హోంమంత్రి సరిగా పనిచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయలేదు, ఆ శాఖలకి నన్ను దిగే పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు కదా. ముందు మీ పనితీరు ఇలా ఉంది అని చెప్పి ఆయనకు 10వ ర్యాంక్ ఇచ్చినట్టుగా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు చూస్తే సీనియర్ మంత్రులందరినీ ఫేడౌట్ కు రెడీ చేస్తున్నారా? ఆనం రామనారాయణ రెడ్డి 16వ ర్యాంకు, అచ్చెన్నాయుడు 17, రాంప్రసాద్ రెడ్డి 18, అనిత గారు 20, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ 21, నీటిపారుదల శాఖ నిమ్మల రామానాయుడు 22, పులుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24. అంటే కీలకమైన శాఖలన్నీ వెనుకబడ్డాయి, కీలకమైన శాఖల్లో అంతా స్తబ్దత ఏర్పడింది అని ఈ ర్యాంకుల ద్వారానే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ధృవీకరిస్తూ ఉన్నట్టుగా ఉంది.
చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంక్ ఇచ్చుకొని, అంటే మరీ 1వ ర్యాంకు 2వ ర్యాంక్ ఇచ్చుకుంటే అంటే బాగుంటుందని యాక్చువల్గా ఇతర రోజులు నాకు గుర్తు, మరి సీఎంకి ర్యాంకు అనౌన్స్ చేసేవాళ్ళు కాదనుకుంటే వేరే సపరేట్గా ఇచ్చేవాళ్ళు గుర్తులేదు నాకు. కానీ బట్ ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంచెం సంతృప్తి పరచడానికి అన్నట్టుగా నేను 6వ ర్యాంకులోకి వచ్చానబ్బా అని చెప్పడానిక. అంటే అసలు మొత్తం నడుపుతుంది లోకేష్ అయితే అవన్నీ వదిలేసి ఈ ర్యాంకులు కోవాలి ఎందుకండి? ఎవరు మాట వింటున్నారా? నాకు చాలామంది చెబుతున్నారు లోకేష్ పేషీకి వెళ్తేనే ఏమైనా పని అవుతాయి అంట, చంద్రబాబు పేషీకి వెళ్ళినా అవ్వంట. మరి ఆర్థిక మంత్రి పేయావుల కేసు ఏం చేస్తాడు పాపం? ఆర్థిక మంత్రి మీద కోపం మీద ఉన్నట్టుంది. గతంలో మీ జిల్లా ఆయనే కదా, ఆయన అన్నాడంట మీ దగ్గర పని చేయగలం కానీ లోకేష్ దగ్గర మేము ఎక్కడ పని చేయగలం అన్నారు. సో ఆ ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉండి ఉంటుంది. ఆయన తీసుకెళ్ళి చివరిలో పడేశారు. ఇప్పుడు ఉన్నాళ్ళల్లో చాలా సీనియర్ ఫరూక్ గారికి అసలు జనానికి అసలు ఫరూక్ అన్న ఆయన ఓ మంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటే ఆయనకి నెంబర్ 1 ఎట్లా వచ్చింది? మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో పేతల సుజాత గారికి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు, తర్వాత ఆవిడకి టికెట్ కూడా ఇవ్వలేదు. ఆమె తొలగించారు, ఏదో తీసుకున్నారని చెప్పి. అది కూడా అవును. ఇప్పుడు కొమ్మినేని గారు మీరు ఇందాక చెప్పిన దాంట్లో కొద్దిగా డిప్కి వెళ్తే ఇంట్రెస్టింగ్ గా, ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత శాఖలు లేని శాఖలన్నీ మొదటి ర్యాంకుల్లో ఉన్నారు. కానీ బాగా ఆదాయము, కమిషన్లు తీసుకుంటారని పేరున్న శాఖలు ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, హోము, ఇవన్నీ వెనుకబడ్డాయి. ఫైల్ క్లియర్ కావడం లేదు అంటే మంత్రులతో పాటు ప్యారలల్ గా ఇంకో వ్యక్తి ఏమన్నా దానిని చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇది వాళ్ళ మధ్య సంఘర్షణ కారణంగా ఈ ఫైల్ క్లియర్ కావడం లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. గవర్నమెంట్ లో ఎవరు అవునన్నా కాదన్నా మొత్తం నారా లోకేష్ గారే చక్రం తిప్పుతున్నారన్నది నిజం. చంద్రబాబు నాయుడు గారు అలా ఉన్నారు తప్పించి మొత్తం ఆల్రెడీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ని మొత్తం నారా లోకేష్ గారు తన చేతుల్లోనికి తీసుకున్నారు. ఆర్థిక శాఖ 24 పడి, నీటిపారుదల శాఖ 22 పడింది అంటే ఈ శాఖల్లో ఫైల్ క్లియరెన్స్ అన్నది మంత్రులు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా చేయలేకపోతున్నారు. దీనివల్లే ఫైల్ క్లియరెన్స్ కూడా ఆలస్యం అవుతోంది. ఇంకెవరో ఇప్పుడు స్వేచ్ఛ ఇస్తే చేస్తారు కొమ్మినేని గారు, అలా కాకుండా ఇంకొకరు పదే వేరు పెడుతూ ఉన్నప్పుడే ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. కాబట్టి అలాంటిది ఏదైనా జరుగుతోందేమో అని అనిపిస్తుంది. ఈ ర్యాంకులన్నీ చూస్తే ఒకటి, మీరు ఇందాక చెప్పినట్టు మీరే కాదు పవన్ కళ్యాణ్ గారు, నేను ర్యాంక్ ఇచ్చుకున్నాను, నేను కూడా 1వ ర్యాంక్ ఇచ్చుకోలేదు, 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాను. అలానే మీ పార్టీని నేను కించపరచడం లేదు. కందుల దుర్గేష్ గారికి 2వ ర్యాంకు, నాదెండ్ల మనోహర్ గారికి 4వ ర్యాంక్ ఇచ్చాను, మా అబ్బాయికి 8వ ర్యాంక్ ఇచ్చాను, మీరు 10వ ర్యాంకులు ఉన్నారు. ఇక దయచేసి మీరెవరు మా మంత్రుల గురించి, మా మంత్రుల పనితీరు గురించి మాట్లాడద్దండి, ఇంకా మాట్లాడితే ఆ ర్యాంక్ ఇంకా పడిపోయే అవకాశం ఉంటుందని కూడా చెప్పారేమో. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారే కొద్ది రోజుల క్రితం చెప్పారు, నేను ఇంకా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపించింది, చదువుకోని ఉండాల్సింది, ఈ ఫైల్ చదవడం నాకు చాలా ఇబ్బంది అవుతోంది, అర్థం కావడం లేదని కూడా అన్నారు. మరి ఆ కారణంగా కూడా ఆయన వెనుకబడుతున్నారో ఏమో. నిన్నైతే క్యాబినెట్ కి అయితే పవన్ కళ్యాణ్ గారు రాలేదు, మరి ఏమన్నా ఈ ర్యాంకులు ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆయన రాకుండా ఉన్నారేమో, వైరల్ ఫీవర్ అని చెప్పేసి. అంటే పరువు పోద్దని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాలి తీసేసినట్లే కదా ఈ లెక్కన, ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టినట్లే అంటారా సంక్షిప్తంగా? అంతే కదా కొమ్మినేని గారు. ఇంకొక శాఖ గురించి ఇదిగో ఆ మంత్రి ఫెయిల్ అయ్యారు, ఆ శాఖలో నేను వేలు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దండి అన్నప్పుడు ముందు మీరు 10వ ర్యాంకు నుంచి 1వ ర్యాంకుకి వచ్చి మాట్లాడండి అయ్యా అనే అవకాశం ఏర్పడింది. మీకంటే మీ దుర్గేషే పెట్టని చెబుతున్నారా? ఆ టూరిజం కింద అసలు ఏం చేశాడు ఆయన? అసలు నాకు అర్థమే కావట్లేదు. మరి అసలు ఫైళ్ళు ఏం వస్తాయి దానికి? అలాగే ఫరూక్ గారికి ఏం ఫైళ్ళు వస్తాయి నాకేం అర్థం కావట్లేదు. అట్లాగే వీరాంజనేయ స్వామి అన్న ఆయన వాలంటీర్ల శాఖ అన్నారు, అసలు వాలంటీర్ల శాఖే లేదు. ఇంకా వాళ్ళకి ర్యాంకులు ఎట్లా వస్తాయో అర్థం కాదు. ఒక్క నిమిషం. హనుమంతరావు గారు బాపట్ల. హనుమంతరావు గారు చెప్పండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాట్లాడండి. మీరు డిబేట్ పెడితే మీరు ఏం చెబుతున్నారు? సంక్షిప్తంగా మాట్లాడని అని చెబుతున్నారు. అవును, మరి కొత్తవాళ్ళు ఏం చెబుతున్నారండి? పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారు? వీళ్ళని రెచ్చగొట్టి జగన్ తిట్టమని మాట్లాడుతున్నారు. అది అంటారా? మనం దేనికైనా పద్ధతిగా నడుపుదాం. అబ్బా నేను ఇప్పుడు 17వ సంవత్సరంలో ఉన్నా, బహుశా నేనే అందరికంటే సీనియర్ని పని చేసి ఇట్లా నడిపే వాళ్ళల్లో. కాబట్టి మనం పద్ధతిగాను సంస్కారవంతంగానే వెళదాం మిత్రమా. ఓకే, మీరు ఏదన్నా తప్పు చెబితే నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని మీరు చెబుతున్నారు. అవును, చెప్పాలి కదా, అది పద్ధతి అంతే. ఇక అది నేను మారనబ్బా, ఇక మీరేమన్నా అనుకోండి, ఖచ్చితంగా అట్లా ఉండాలి. ఓకే, ఆ విషయం వదిలేసి చర్చకి రండి, అసలు విషయానికి రండి. అసలు విషయానికి ఇప్పుడు గ్యాస్ కి మొన్న 10 మందిలో 4 కూడా పడలేదండి గ్యాస్ డబ్బులు. పడట్లేదా? ఓకే, దానికి ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ జగన్ గారి టైంలో ఫోన్ నెంబర్ ఇస్తే అది సెకండ్ లో ఎత్తుకోండు. ఓకే, సరే. మరి అక్కడ ఎవరిదైనా కాలర్ పట్టుకోవచ్చేమో చూడండి. మరి లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం లోకేష్ గారు అయితే మీకు అందుబాటులో ఉండడు కదా. కానీ జాగ్రత్త, రెడ్ బుక్ కూడా రెడీగా ఉంటుంది, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అది అడిగి చూడండి. తీసుకోండి లేకపోతే లేదు అంటున్నారు. అంతేనా? తీసుకోండి లేకపోతే పొమ్మంటారు. రైట్. శేష్ కుమార్ గారు, తూర్పుగోదావరి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి.
అందరికీ నమస్కారం అండి. నమస్తే. నిన్న ప్రకటించిన ర్యాంకుల విషయానికి వస్తాయండి, పవన్ కళ్యాణ్ గారికి పరోక్షంలో ప్రకటించడం అనేది ఒకటే, ఆయన సభలో ఉంటే రియాక్ట్ అవుతారని భయమా, లేకపోతే ఆయన ఏం మాట్లాడకుండా గమ్మున కూర్చుంటే? అదే ఈ 10 రోజుల నుంచి అసలు ఏం మాట్లాడట్లా, ఇంత గందరగోళంగా ఉన్నా కూడా అసలు మొత్తం అసలు మేము స్కీములు అమలు చేయలేమని చెబుతున్నా కూడా ఎక్కడేమి నోరు విప్పట్లేదు. ఆయన అన్న మాత్రం వెళ్ళి కుక్కలు నక్కలని తిట్టి వస్తున్నాడు, అది వేరే విషయం. ఆయన మాట్లాడకుండా కూర్చుంటే అభిమానులు ఏమన్నా రియాక్ట్ అవుతారని భయపడి అలా చేశారు అనేది ఒకటి. వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదుగా, కుక్కలని తిడుతున్నాడు కదా నాగబాబు. ఇంక జనసేన మాత్రమే మాట్లాడతారు, మాట్లాడితే జనసేన కూడా కుక్కలు అన్నట్లే కదా. కుక్కలని తిట్టాలంటే ఎవరిని తిట్టారంటే ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని చంపేస్తే ఏం చేస్తారు అన్నాడు. మరి అబ్బో చాలా మాట్లాడాడు సైకో అని, చాలా పెట్టుకోవాలని కేసు ఆయన మాట్లాడిన దాని మీద. రైట్, ఓకే అండి, రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఈ ర్యాంకుల మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, ఇప్పుడు కీలకమైనటువంటి శాఖలు మనం అనుకున్నట్లు ఇప్పుడు రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ కావచ్చు, అదేవిధంగా నీటిపారుదల కావచ్చు, ఆర్టీసీ, అగ్రికల్చర్, మెయిన్ గా అచ్చెన్నాయుడు సంబంధించినటువంటి ఈ ఫైళ్ళన్నీ కూడాను బాటమ్ లో ఉన్నాయి. అంటే వాళ్ళకు సంబంధించినవన్నీ కూడాను ఈ ఆర్థిక శాఖ 24లో, అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అనేటువంటి నెంబర్ 1 నుండి నిధులు పుష్కలంగా రిలీజ్ చేసి ఫైల్లో ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తేనే ఆ గవర్నెన్స్ కానీ మిగతా శాఖలు తోడ్పాటుగా ఉంటుంది. అసలు ఆర్థిక శాఖ ఫైల్ క్లియర్ చేయకుండా ఉంటే కనుక ఏం జరుగుతా ఉంది అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడాను కుప్పగూలిపోయినట్టే. దీని ప్రకారము వీళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకులు అంటే మరీ అధ్వానంగా పనిచేస్తున్నారని. ఇంకోటి సార్, మనం అన్నట్టు మీరు ఇందాక అన్నారు కదా, ఫరూక్ గారు సంబంధించినట్టు ఆయన తక్కువ ఫైల్స్ వస్తాయి. ఆయన ఫైల్ క్లియర్ చేయడానికి నార్మల్ దస్తావేజులు వీళ్ళు ఇచ్చినటువంటి సమయం ప్రకారం చంద్రబాబు చెప్తుంటే 2 రోజుల 10 గంటలు పడుతుంది. అంటే దగ్గర 58 గంటలు, 2 రోజులు అంటే 48 గంటలు, ఒక రోజు అంటే 58 గంటలు ఒక ఫైల్ క్లియర్ చేయడానికి ఫరూక్ గారికి పడిందంటే నెంబర్ 1 అయ్యారంట ఆయన. అంటే దీని ప్రకారం ఎన్ని ఫైల్స్ వస్తాయి, ఈ పాలసీ డాక్యుమెంట్లు కాదు, ఫైల్ గురించే. అంటే ఈ ఫైల్ క్లియర్ చేయడానికి ఎన్ని ఫైళ్లు ఉంటాయి, మిగతా వాళ్ళు ఎన్ని రోజులు తీసుకుంటున్నారో. మరి పవన్ కళ్యాణ్ గారు 5 రోజులు తీసుకుంటున్నారో, పయ్యావుల కేశవ్ గారు 20 రోజులు తీసుకుంటారో ఒక ఫైల్. దీన్ని బట్టి యావరేజ్ గా నెంబర్ 1 ర్యాంకులో ఉండే ఆయనే 58 గంటలు తీసుకుంటా ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి, ఏం జరుగుతా ఉంది? ఈ ఫైల్లో నాకు తెలిసి శాలరీస్ కూడాను స్టార్టింగ్ లో ఊదరగొట్టారు కదా, ఓహో అనేటువంటిది. ఈ రోజు ఆర్థిక శాఖ నుంచే కదా ఫైళ్ళన్నీ కూడాను శాలరీస్ రావాల్సింది. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ కూడాను పడేటువంటి సమయం పడతా ఉంది. అంటే గవర్నెన్స్ ఎలా ఉంది అనేటువంటిది ఒకటి. రెండవది, వీళ్ళు చెప్పిన ప్రకారము పవన్ కళ్యాణ్ గారు 10వది అంట. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి ఆఫీసర్లను తెచ్చుకున్నారు, కేరళ సంబంధించిన అధికారులు, ఆర్డీఓ అధికారులు ఎక్కువ మంది రిక్రూట్ చేసుకున్నారు. మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే. ఆయన కేరళకు సంబంధించిన తేజ గారు అనేటువంటిది ఐఏఎస్ యంగ్ ఆఫీసరు, బాగా చేస్తారని. అంటే ఈ ఆఫీసర్లందరికీ కూడా ఫ్రీడమ్ ఇవ్వలేదా, లేకపోతే కనుక వేరే వాళ్ళు ఏమైనా థర్డ్ పార్టీ ఎంటర్ చేసి వాళ్ళు క్లియర్ చేస్తున్నారా ఇలా ఫైళ్లు? అసలు నిజంగా వీళ్ళ చేతిలో కంట్రోల్ ఉందా లేదా ఈ మంత్రులు అనేటువంటిది ఉంది. ఇంకొకటి, లాస్ట్ లో ఈనాడు వాళ్ళు రాస్తూ వీళ్ళు ఏం చెప్పారు, చివరిగా ఉన్నటువంటి వాసం సెట్ దస్త్రాల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా పరిష్కరించడంలో చాలా వెనకలబడి ఉన్నారు. ఎవరెవరు? పార్థసారథి గారు, వాసంశెట్టి సుభాష్ గారు, వాసం సెట్ అని అంటున్నారు. అంటే వీళ్ళు ఫైళ్ళు ఏమీ లేవు, ఎక్కువ ఉన్నాయంట కానీ చేయలేదంట, వీళ్ళే రాస్తున్నారు. అంటే రోజు వాళ్ళేమో డ్యూటీకి అటెండ్ అయినట్టే ఉంది, రోజు మీడియాలో మాట్లాడుతున్నారు పార్థసారథి గారు అందరు కూడాను. అంటే వీళ్ళ ఫైళ్ళు వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే కనుక టీడీపీ ఆఫీస్ లో చేస్తున్నారా? వీళ్ళు చేసి మంచి ఎక్స్పీరియన్స్డే సార్. పార్థసారథి గారు మొదటిసారి మంత్రి కాదు, గతంలో మంత్రిగా ఉన్నారు. ఆ ఫైల్ క్లియర్ చేయడంలో ఆయన ఇక్కడే ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఎక్కువ సమయం కూడాను కేటాయిస్తున్నట్టు వాళ్ళే చెప్తున్నారు. మరి ఫైల్ క్లియర్ చేయడంలో ఆలస్యం ఉండడంలో తతంగం ఏంటి? నిజంగా వీళ్ళు సమాధానం చెప్పాలి. అయ్యా ఫైల్ మా చేతుల్లో ఉంటాయి కదయ్యా, ఆ డిజిటల్ కి ఈ ఆఫీస్ అంతా కూడా వేరే వాళ్ళు వాడుతున్నారని చెప్పాలి. లేకపోతే కనుక ఫైళ్లలో ప్రెజెంట్స్ ఉన్నాయని చెప్పాలి. లేదా ఫైల్ క్లియర్ చేయాలంటే లంచాలన్నా మాకు రావాలి కదా, డబ్బులు ఇస్తేనే క్లియర్ చేస్తాం కదా, ఏదో ఒకటి ఉంటేనే కదా. నార్మల్ డ్యూ కోర్స్ లో ప్రాసెస్ అయినట్టువే కదా. ఇప్పుడు పాలసీ డాక్యుమెంట్ అంటే టైం పడుతుంది సార్, పాలసీ అప్రూవ్ కావాలి, క్యాబినెట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పారు మీరు. అది రైట్. సునీల్ గారు తిరుపతి. సునీల్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, నేను అక్కడ ప్యానల్లో ఉండే శివశంకర్ రెడ్డి గారికి, రామనాథ్ గారికి నమస్కారాలు. మీ సార్ నాకు మీ కార్యక్రమాన్ని నేను ఒక 9 వేరే ఛానల్లో సాక్షి ఇది చేస్తున్నాను సార్. మీరు తెలంగాణ మన రాష్ట్ర రాజకీయాల గురించి కాకుండా తెలంగాణ రాజకీయాల గురించి చూపిస్తున్నారు. మాకు అక్కడ గ్రౌండ్ లెవెల్ లో మాకు అర్థం అవుతుంది. జస్ట్ ఇంకేం
చేంజ్ చేసే ఉంటారు. మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, ఒక 3 రోజులు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా ఏమైనా చేస్తే మాకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమైనా వస్తే ఓకే, ఆ విషయాలు సరే చర్చ. దీంట్లో ఇప్పుడు ఈ అంశాల మీద మీ కామెంట్ చెప్పదలిస్తే. నిన్న వచ్చి ఫార్మర్స్ సీఎం గారు మొత్తం వివరణ పూసుకొచ్చినట్లుగా వివరణ బాగా ఇచ్చారు. మాకు కూడా అర్థమైంది, బాగా అర్థమైంది సార్. ఇంకా వచ్చి ఇంకొకటి మీకు ఈ వేదిక ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొంతమంది తెలియని వాళ్ళకి నేను తెలియజేసుకునేది ఏమనగా, వాళ్ళు ఇప్పుడు 1:40 నిమిషాలు తీసుకున్నారు సార్. ఈ 1:40 నిమిషాలు ప్రతిపక్ష నాయకుల వారికి అదే సమయం కేటాయిస్తే మనం ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఆయన అసెంబ్లీ వేదిక ద్వారా ఖచ్చితంగా తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది అడిగారు, విలేకరులు అడిగారు, మీరు ఎందుకు రావడం లేదు, వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. డిస్క్వాలిఫై అంత సులువు సీఎం గారు, ఫార్మర్ సీఎం గారు డిస్క్వాలిఫై చేసేంత ఇది చట్టాలన్నీ ఏం జరుగుతాయో చూద్దాం. అవన్నీ దమ్ముంటే చేసుకోండి అన్నాడు కదా ఆయన. ఏమి ఎక్కడ వెనకాట్లేదు కదా. నేను జనాన్ని నమ్ముకున్నాను, జనంతోటే ఉంటాను, మీకు మళ్ళీ అబద్ధాలు ఆడను, మోసం చేయని చెప్తున్నాడు. మరి దాని మీద ఇంతవరకు మామూలుగా అయితే రెచ్చిపోయి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఆయన వేసిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. దాని మీద కూడా మనం చర్చలోకి వెళ్దాం. ఇంకొక అంశం మీద సంక్షిప్తంగా మాట్లాడండి రామ్నాథ్ గారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను పంపండి మహాప్రభు అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కూడా పట్టించుకోవట్లేదంట. ఇంకోవైపు ఏమో మోడీ గారిని చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ అడిగితే ఇవ్వని పొమ్మన్నారంట. అసలు ఏం జరుగుతుంది? ఓ పక్కేమో రెడ్ బుక్ పేరుతో చాలామంది ఆఫీసర్లను పక్కన పెట్టారు, ఇంకో పక్కేమో అధికారులను అడుగుతున్నారంట. ఇటువంటి వాటిని మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకోవడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? అందుకు కేంద్రం నుండి సరైన సహకారం రాలేదన్న అనుమానం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఐఏఎస్ని ఐపీఎస్ని పూర్తిగా పక్కన పెట్టి, కొందరు సస్పెండ్ చేసి, కొందరు లూప్ లో పెట్టి మాకు అధికారులు లేరు అంటున్నారంటే, మాకు ఇష్టమైన అధికారులు ఇక్కడ లేరు, మీరు డిప్యూటేషన్ మీద పంపించండి అని మనం కోరుతున్నారా? ఒకటి. కొమ్మినేని గారు నిన్న దేవేగౌడ గారు, మాజీ ప్రధాని, రాజ్యసభ వేదికగా చెప్పిన మాట ఏంటి? దాన్ని ధృవీకరించేందుకు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా తెలుగుదేశం పార్టీ మీద, జేడీయూ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని తెలియగానే ఇక్కడ మీడియా సంస్థలు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ గా నియమించబోతున్నారు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆరాధీశారు, మీకు ఇష్టమేనా అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవము, దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్న వ్యక్తి ఉంటే ఎన్డీఏ కూటమికి మరిన్ని పక్షాలను తీసుకురావడానికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఈ ప్లాన్ చేశారు అని చెప్పారు. అక్కడికి ఆపారు. ఆ తర్వాత ఈసారి ఏకంగా 5 మంత్రి పదవులు, స్పీకర్ పదవి కూడా తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్పీకర్ లేదు, డిప్యూటీ స్పీకర్ లేదు. అంటే ఆ రోజు ట్రై చేశారు బాగా గట్టిగా, కానీ ప్రయత్నాలు జరగలేదు. అప్పుడు ఏం చెప్పారు? అవును, ఎన్డీఏ కన్వీనర్ గా ఉండాల్సిందిగా కోరారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మా రాష్ట్రం కింద పడిపోయింది, దాన్ని పైకి లేపడమే నా తక్షణ కర్తవ్యం, కాబట్టి నేను కేంద్రానికి రాలేను, ఎన్డీఏ కన్వీనర్ గా ఇంకో బాధ్యత తీసుకోలేనని సర్ది చెప్పారు. సున్నితంగా తిరస్కరించారని చెప్పి ఇదే మీడియాలో రాసుకున్నారు. మరి మంత్రి పదవులు 5 నుండి ఎందుకు పడిపోయారు 2 కన్నప్పుడు? మనకి ఇప్పుడు కావాల్సింది మంత్రి పదవులు కాదు, మనకి కావాల్సింది నిధులు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవుల్ని కూడా త్యాగం చేశారు అని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు దేవేగౌడ గారు చెప్పారు. ఏమని వచ్చారు? ఎన్డీఏకి సంబంధించి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ పదవి కానీ ఇమ్మని అడిగారు. ఆ సందర్భం కూడా ఏంటి? గతంలో యూపీఏలో ప్రధానమంత్రే కాదు, ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు ప్యారలల్ గా చైర్పర్సన్ గా, ఇంకా సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉండి ఒక పవర్ సెంటర్ ని నడిపారు. నరేంద్ర మోడీ గారు అలాంటి పవర్ సెంటర్లను ఎంటర్టైన్ చేయడం లేదు. ఆయన నిక్కచ్చిగా ప్రభుత్వంలో ఏం చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇలా నాకు ఎన్డీఏకి సంబంధించి చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ ఇవ్వండి అని అడిగినప్పుడు నిర్ద్వందంగా తిరస్కరించేశారు అని చెప్పారు. ఆ తర్వాత నడ్డా గారు లేచి లేదు ఇలాంటి చర్చే జరగలేదు అన్నారు. కానీ ఆయన ఎందుకని ఉంటారు నడ్డా గారు అంటే, అవును మాజీ ప్రధాని చెప్పిన తర్వాత దాన్ని మనం ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వకపోతే ప్రజల్లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు చూసారా, బీజేపీలో టీడీపీ మధ్య లుకలుకలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి అడిగారంట, నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. అంటే వీళ్ళ మధ్య లుకలుకలు ఉన్నాయి, సంబంధాలు సరిగా లేవన్న ఒక ఇంప్రెషన్ వెళ్తుందని నడ్డా గారు ఖండించారే కానీ నిజానికి దేవేగౌడ గారు చెప్పిన దానికి అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళే ప్రచారం చేశారు ఆ రోజు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారిని లైట్ గా తీసుకున్నారు, మంత్రి పదవుల విషయంలో లైట్ తీసుకున్నారు. ఆ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ పదవి ఇమ్మన్నప్పుడు లైట్ తీసుకున్నారు. ఈ రైల్వే జోన్ కి సంబంధించి ప్రాణం లేని రైల్వే జోన్ ఇచ్చారు, కానీ ఏం మాట్లాడలేకున్నారు. పోలవరం 30,000 కోట్లు కుదించేసి 41.15 మీటర్లు అంటే అద్భుతమని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు.
కనీసం అధికారులను కూడా మాకు పంపించడం లేదని ఈనాడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి పలుకుబడి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి దగ్గర ఏమాత్రం లేదు అన్నదైతే స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. నిన్న అధికారులు చెప్పారంట చంద్రబాబు నాయుడు గారికి, సార్ కేంద్రం నుండి కూడా మనకి నిధులు రాలేదు సార్ అని. ఏ మంత్రి పదవులు అయితే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి త్యాగం చేశామని చెప్పారో దాంట్లో కూడా ఏది గత ఏడాదితో పోలిస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి ఏడాదితో పోలిస్తే 3,324 కోట్ల రూపాయలు తక్కువ వచ్చేసారు మనకి అని చెప్పారంట. దాంతో పాటు ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదు సార్. గత ఏడాది 6,227 కోట్లు వస్తే ఈసారి 3,500 కోట్లు వచ్చాయంటే సరే చూద్దామని అన్నారంట. ఏమీ చేయలేక బడ్జెట్ లో కూడా ఏం పెట్టలేదు కదండి ప్రత్యేకించి. బడ్జెట్లో కూడా ఏపీ ప్రస్తావనే లేకుండా కేవలం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న పోలవరం ఇటు గురించి మాట్లాడారు తప్పితే అది కూడా ఇది డౌన్ సైజ్ చేస్తూ అయినా కూడా బడ్జెట్ బ్రహ్మాండం అని పొగడాల్సిన నిస్సహాయ పరిస్థితి చంద్రబాబు గారిది. అంటే మోడీ గారు అంటే భయపడుతున్నట్లే కదా. ఎంత పొగిడినా కూడా ఇంత ఆశ్చర్యం ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళా ఆ స్థాయిలో పొగుడుతున్నాడు. అసలు నేను మోడీ గారిని నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు ఇప్పుడు. అప్పుడేమో మోడీ గారు ఎవరు, నాకంటే సీనియరా, నేనే సీనియర్ని, ఆయనకేం తెలుసు, అసలు అబద్ధాలు ఆడతాడు అన్నీ మాట్లాడిన ఆయన ఇప్పుడు ఇంతగా దిగజారిపోవాల్సిన భయం ఏంటి? అంటే ఎంతగా మోడీ గారిని ఎందుకు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో నన్ను నమ్మండి ఈసారి అని చెప్పాలనుకుంటున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్ గారి మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారంటేనే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన కుమారుడిని పంపించాల్సింది, కట్టసీగా బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి. అలా కాకుండా ఈయనే వెళ్ళి పాపం ఆయన 2019 అప్పుడు మోడీతో వీళ్ళు ఫైట్ చేస్తా అంటే చంద్రబాబు గారిని నమ్మి మమతా బెనర్జీ ఆయన ఇద్దరు మోడీతో సై అంటే సై అని వచ్చి ఈయనతో చేరితే ఈయనేమో వాళ్ళ మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం ఈ రోజు అలా ఇబ్బంది పడుతున్నారు. కాదు మీరు ఇంకో పాయింట్ మిస్ అవ్వకూడదు. అంటే మీకు తెలిసిన విషయమే, టైం లేక చెప్పలేదు. మోడీగా అప్పుడు కేజ్రీవాల్ చాలా విద్యావంతుడు, ఢిల్లీని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడని ఈయనే చెప్పారు. ఇప్పుడు ఢిల్లీని నాశనం చేస్తున్నాడు కేజ్రీవాల్ అని ఇప్పుడు చెబుతున్నాడు. ఏది నమ్మాలి జనం? అంతే, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా ఆ సమయానికి ఆ సందర్భాన్ని కరెక్ట్ అనుకుని రైట్. ఈ ప్రధాన అంశం జగన్ గారు నిన్న దాదాపు 2 గంటల సేపు చక్కటి రీతిలో మొత్తం ప్రజలకి అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా అంటారు కదా, ఆ రకమైనటువంటి రీతిలో వివిధ అంశాలను ప్రస్తావించారు. నిజానికి అన్నీ ఒకే రోజు చెప్పాలా లేకపోతే 2-3 రోజులుగా డివైడ్ చేసుకోవాలన్న అభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా బట్ ఆయన చెప్పిన తీరు చాలా స్పష్టంగా, చాలా పద్ధతిగా మొత్తం అసలు జగన్ గారి ప్రశ్నలకి చంద్రబాబు గారు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందా ఏమిటి? దీని మీద మామూలుగా అయితే రెచ్చిపోయి విపరీతంగా కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ నోరు విప్పుతున్నట్టుగా కూడా నాకైతే కనపడలా. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటిలో తెలుస్తుంది కదా వాళ్ళు. అయితే వీటిలో ఏది నచ్చింది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే అంటూ ఫైనాన్స్ పరిస్థితి మీద చాలా విపులంగా చెప్పారు. అలాగే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అదొక నినాదం. తర్వాత ఇక నాకైతే బోగస్ పెట్టుబడుల గురించి జగన్ గారు చెప్పింది చాలా బాగా నచ్చింది. ఆయన డావోస్ వెళ్ళి చంద్రబాబు గారు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పారు, ఈనాడు వాళ్ళు కానీ వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు పేపర్ అయితే చూసాము కట్టింగ్ అప్పటిది, దాంట్లో ఎన్ని అబద్ధాలు, లాక్హీడ్ అన్నారు, ఆ పేర్లు కూడా నోరు తిరగని కంపెనీలన్నీ వచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేశారు. ఇలా వీటన్నిటిలో ఏది బాగా నచ్చింది, ఏది జనాన్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది? ముందుగా శివశంకర్ గారు. సార్ ముందుగా జస్ట్ చిన్న పాయింట్, ఇందాక ఐఏఎస్ అధికారి డిప్యుటేషన్ మీద జస్ట్ క్లుప్తంగా చెప్తాను. నార్మల్ గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సార్ ఇప్పటికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నటువంటి వారి సంఖ్య దాదాపు 900 దాకా ఉన్నారు. తర్వాత ఈనాడు కథనం ప్రకారం ఎలా రాశారంటే, చదివితే గనుక వివరాలు ఎందుకంటే చెప్పాలి కాబట్టి, విశాఖ ఉక్కునుగైనా కూడాను కాపాడుకున్నాము, ఇది చేయలేకపోతున్నారు, ఇది చంద్రబాబుది కాదు, అధికారుల బాధ్యత, ఉన్నతాధికారులు ఫాలో అప్ చేసుకోవాలి, సో ప్రధాన కార్యాలయం నుంచి ఫాలో అప్ చేసుకుంటే వస్తుంది, ఉన్నతాధికారులు ఫెయిల్యూర్ అనేసి వాళ్ళు క్లియర్ గా రాశారు. డబ్బులు రాకపోవడం, ఈ అధికారులు రావడానికి కూడా అంట, డెప్యుటేషన్ మీద అధికారులు రాకపోవడానికి కూడా కారణము ఉన్నతాధికారులట. అంటే చంద్రబాబు పలుపడలేదని చెప్పడమే కదా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉత్తిత్ కేసులు లేనట్లయితే మరి అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి వాటిని అన్ని కూడా చూసాము. ఏదైతే నేను దేవేగౌడ గారు ఆ ముందు రోజే ఈయన వెళ్ళేసి చంద్రబాబు గారు వెళ్ళేసి కాళ్ళకు దండం పెట్టుకొని కూడా ఫోటోలు ప్రచురించారు. అటువంటి ఆయన వాళ్ళ వెల్విషర్ గానే చెప్తారు కానీ వాస్తవంగా ఎందుకంటే పార్ట్నర్ గా ఆయన చెప్పాడు, ఒక మాజీ ప్రధానిగా ఆయన చెప్పినటువంటి సాక్షిగా ఏంటంటే ఎన్డీఏకి చైర్మన్ కావాలన్నారు, వైస్ చైర్మన్ అయినా కూడా కావాలనేటువంటిది అన్నారు. అంతకుముందు కూడా వార్తలు చూసాము, ఎన్నికలు అయిపోతే ఇంకా చక్రం తిప్పబోతున్నాడు, ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారు అని చెప్పి గతంలో వాజ్పేయి హయాంలో వచ్చింది. ఇప్పుడు మరోసారి మోదీ హయాంలో 2.0 లాగా పెట్టుకుందామని వాళ్ళు అనుకున్నారు, కానీ ఎలా అయ్యేదో తెలిసింది. ఇక నిన్నటి విషయానికి వస్తే సార్, నిన్న ఆర్థిక వ్యవస్థ మీద కానీ
వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కానీ, లేదా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కానీ, కాగ్ సంబంధించినటువంటి కానీ, రాష్ట్ర అప్పుల మీద కానీ క్లియర్ కట్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మీరన్నట్టు అరటిపండు ఒలిచి ఇచ్చినట్టుగా లేమన్ లాంగ్వేజ్ లో టెక్నికల్ వర్డ్స్ కూడా లేకుండా క్లియర్ కట్ గా తలసరి ఆదాయం వారి హయాంలో ఎలా ఉండే, అదే విధంగా జగన్ గారి హయాంలో ఉండే, ఇప్పుడు ఎలా ఉండే. ఉదాహరణ తీసుకుంటే సార్ 18వ స్థానంలో పడిపోయినటువంటి తలసరి ఆదాయాన్ని 15వ స్థానానికి పెంచాం. అదే విధంగా అప్పులు కూడాను FRBM పరిధికి మించి వాళ్ళు 17,000 కోట్ల అప్పులు ఇంకా ఎక్సెస్ గా తీసుకొని ఇస్తే 2019లో 100 కోట్లు ఖజానాలు లేకుండా పెట్టినట్టు పరిస్థితుల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, అదే విధంగా ఎలా అయ్యాయి, అప్పులు వారి హయాంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, జిఎస్డిపి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేటువంటిది గణాంకాలతో సహా వివరంగా ఎక్స్ప్లెనేషన్ గా ఇచ్చినటువంటి ఆ యొక్క తీరు ఏంటంటే, మీరన్నట్టు ముఖ్యంగా పరిశ్రమలు వాళ్ళు అంటున్నారు కదా, ఈ రోజు కూడా నేను క్యాబినెట్ లో చర్చ చేశారంట. 6 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయి, 4 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తున్నాము అనేటువంటిది ఎంత క్లియర్ గా. అన్ని లక్షల కోట్లు పెట్టుబడి వస్తే వాళ్ళకి మీరు స్క్రీన్ మీద చూపించిన విధంగానే దావోస్కి వెళ్ళినటువంటిది పరిశ్రమలకి ముఖ్యమైనటువంటి వేదిక, వారి ప్రకారమే ఊదర కొడతా ఉన్నారు కదా. దావోస్ లో ఇంత సీనియరు నేను అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నిన్న ఒట్టి చేతులతో వచ్చారా లేదా? గతంలో కూడాను పచ్చి అబద్ధాలతో, ఇందాక తిరుపతి ఇష్యూ మనం ఎలా రాసామో అలా రాసుకుంటూ ఇది రాసినట్టు ఆలీబాబా అనే కంపెనీ అంట, మోటార్ అంట, హై స్పీడ్ రైలు అంట, కర్మాగారాలంట, ఎయిర్బో 340 ఏదో అంట, అది ల్యాండ్ అయిపోతుంది అనేటువంటిది ఆ రోజు రాసినటువంటి పరిశ్రమల్లో ఒక్క పరిశ్రమ కూడాను గ్రౌండ్ కాలేదు. ప్రజలకు ఆ రోజు చెప్పడము, ఇది వదిలేయడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడము. సో ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంప్లాయబిలిటీలో కానీ, విద్య మీద కానీ, నాడు నేడులో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాము, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాగ్ చెప్పిన ప్రకారము, నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారమే, ఆ రిపోర్టు ప్రకారము ఏదైతే 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్స్, పోర్ట్లు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్యలో వచ్చాయి. వాళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడాను ఆవరేజ్ గా వాళ్ళు 10,000 కోట్లు పెడితే 13,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అనేటువంటి చూశారు. అదే విధంగా రైట్, అయితే అవన్నీ జగన్ గారు చెప్పినప్పుడు మేము అన్నాం, మళ్ళీ మీరు అవన్నీ చరణంగా మీకు జగన్ గారు చెప్పిన పాయింట్ లో ఏది బాగా నచ్చింది, ఏది కార్యకర్తలకి ప్రజలకి బాగా అర్థమయ్యేది, బాగా ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? దాని గురించి చెప్తే రామ్నాథ్ గారు కూడా అదే స్టైల్లో సార్. ఒకటి ప్రజలకు సంబంధించింది కానీ, ఇంటలెక్చువల్ సంబంధించింది కానీ, మోసంలో ఏదో చూస్తా ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి లెక్కల ఆధారంగా చెప్పడంతో సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అనుకునే వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నారు. ఏదో వాళ్ళు తూతు మంత్రంగా మాగుతా ఉంటారు కదా, ఇజ్జేలు అనేటువంటిది. ఈ పాయింట్లు ఒక్కసారి చదివితే వాళ్ళకి కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. ఇక రెండవది ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రజలకి అయ్యా చంద్రబాబు గారు ఎలా మోసం చేశారు, ఏం చెప్పారు ఆ రోజు, నేనేం చెప్పాను, ఇది ఎదిరి గణాంకాలు ఏదైతే చేయగలిగిందే చెప్పాము. ఆ రోజు మా వాళ్ళు ఒక్క మాట చెప్పమన్న రుణమాఫీ అని 2014లో మేము అలా చెప్పింటే వచ్చిండే వాళ్ళము, ఇప్పుడు చెప్పలేదు. ప్రజలకి నిజాయితీ, విశ్వసనీయత ఎలా ఉండాలి అనేటువంటిది ఒకటి. రెండో పాయింట్. మూడవ పాయింట్ క్యాడర్ కి సంబంధించింది. అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో ఒక అబద్ధం చెప్పింటే వస్తున్నారు అంటున్నారు, కానీ ఆ అబద్ధం చెప్పినా లేకపోతే కనుక 2019-24 మధ్యలో కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లోనే కార్యకర్తలకు ఏదైనా చేసినా ప్రజలకు చేయకపోయినా కూడా ఈ రోజు తలెత్తుకొని మనం తిరిగే వాళ్ళం కాదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఒక కార్యకర్తగా మీరు తిరుగుతున్నారంటే ప్రజల నుంచే వస్తా ఉంది స్పందన. జగన్ చేసిండేవాడు కదరా, జగన్ చేసిండేవాడు కదా, ఏది ఎవరికి ఇచ్చినా కూడా పిల్లవాడు కూడా జగన్ ఉంటే నాకు ట్యాబ్ వచ్చిండేది 8వ తరగతి 7వ తరగతి నుంచి 8వ తరగతి పాస్ అయిన పిల్లడు, నేను కూడా టెక్నికల్ చదవచ్చు కదా. అంటే ఒక ఉదాహరణకరంగా కార్యకర్తల్లో కూడాను 2.0 అనేటువంటి నెక్స్ట్ వర్షన్ ద్వారా ప్రజలకు నేను చేశాను. 2.0 ద్వారా కార్యకర్తలకు ఏదైతే చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి కాకుండా కార్యకర్తలకు దండుగా అన్నగా ఒక ఫోర్స్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న మీకు అండగా ఉంటాడు. నెక్స్ట్ చూడబోతున్నారు మీరు ఏందో అనేటువంటి. రామ్నాథ్ గారికి అవకాశం ఇద్దాం. రామ్నాథ్ గారు ఇండిపెండెంట్ అనలిస్ట్ కాబట్టి ఆయనతో మాట్లాడిస్తే ఇంకెక్కువగా ఆసక్తికరంగా ఉంటుంది. మీరంటే పార్టీ పరంగా చెప్పారు, బాగానే ఉంది, మీకు నచ్చినవి చెప్పారు. నచ్చినాయి రామ్నాథ్ గారు మీకేమేమి నచ్చినాయి చెప్పండి. జగన్ గారు చెప్పినట్లో ఏది ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, దాని మీద మీ విశ్లేషణ చెప్పండి.
కొమ్మినేని గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఒక పరిణామం అయితే నాకు బాగా నచ్చింది. అవతల వైపు నుంచి సౌండ్ లేదు. అవును, కరెక్ట్. టీడీపీ వైపు ఇప్పుడు నిన్న మీడియా వాళ్ళంతా ఆ టీవీ ఛానల్లో డిబేట్ అయితే పెట్టారు. కానీ డిబేట్ దేని మీద పెట్టారు? ఏ తలసరి ఆదాయము, వృద్ధి రేటు, అప్పులు, చంద్రబాబు నాయుడు గారి నీతి ఆయోగ్ రిపోర్టు అని చెప్పి ఆ రోజు చేసిన రోజంతా లైవ్ ఇచ్చి హడావిడి చేసిన వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే డేటా, 5 ఏళ్ల డేటా, ఈ 5 ఏళ్ల డేటా పోల్చి చూస్తే దాని మీద టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా కూడా స్పందించలేదు, టీవీ డిబేట్లలో కూడా చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆఖరిలో కొసరిలో మీరు అసెంబ్లీకి వెళ్తారా, మీ మీద అనర్హత వేడి వేస్తారంట కదా అన్నప్పుడు, లిక్కర్ స్కామ్ గురించి చెప్పినప్పుడు వీటి మీద స్పందించిన దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 30 ఏళ్ళు ఉంటానంటున్నాడు, అసెంబ్లీకి రానంటున్నాడు అంటూ కొసరు పట్టుకొని నిన్నంతా డిబేట్ నడిపే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే నిన్న ఇంకా ఆశ్చర్యం వేసింది. ప్రజలు ఇంత అమాయకులని వీళ్ళు ఎలా నమ్ముతున్నారని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గ్రీనరీకి కనీసం నీళ్లు కూడా పెట్టకపోవడంతో ఎండిపోయింది. ఎవరో అంటించారో అయిపోయింది. నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్లో డిబేట్లో ఆయన చెప్తున్నారు, ఆ ఛానల్ నిర్వాహకుడే డిబేట్, లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఫైల్ అన్ని వేసి అక్కడ తగలబెట్టేశారు అని చెప్పి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అధికారికంగా ట్వీట్ పెట్టుకున్నారు. అంటే ప్రజలు ఇంత అమాయకులు. ఇందాక ఎవరో కాలర్ అటువంటి అజ్ఞానులతోటి నన్ను పోటీ పడమంటున్నాను, నేను ఎక్కడ పోటీ పడేది? అంటే ఏదైనా కానీ కొమ్మినేని గారు మీరు చెప్పారు, ఇందాక మీరు నచ్చారు, ఎప్పుడైనా కానీ అహింసా మార్గంలో చేసే ఉద్యమము, పోరాటం అనేది ఎంతకాలమైనా చేయగలుగుతాం. హింసా మార్గంలో ఎగిరెగిరి పడి చేసేది అది కొద్ది కాలం ఏముంటుంది కానీ అది లాంగ్ లో నడవదు. మీరే కరెక్ట్. ఎప్పటికైనా మీరు ఇంతకాలం నిలబడగలిగారంటే అదే కొమ్మినేని గారు, దాంట్లో అనుమానం ఏం లేదు. దాంతో నిజంగానే ఫైన్లు తగలబెట్టారు. ఎవరైనా కూడా ఇంటి దగ్గర ఇంటి ముందర వేసి తగలబెట్టుకుంటారు కొమ్మినేని గారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పోలీసుల బందోబస్తు ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీసులే ఉంటారు. అక్కడ ఫైల్ వేసి ఎవరైనా కలుస్తారా? ఫైల్ నిప్పు పెట్టేసి ఫైల్ ఇంజిన్ ఫోన్ చేసి వచ్చి ఏర్పడని చెప్తారా? ఒకవేళ నిజంగా ఫైళ్లు కాల్చినా కూడా అక్కడ కనపడతాయి కదా, పేపర్లు కాలిపోయిన పేపర్లైనా. అంటే ప్రజలు అమాయకులు అని వీళ్ళు నమ్ముతున్నట్టుగా ఇంకెవరు అమాయకులైనంత వరకు వాళ్ళు పిచ్చోళ్ళ కింద లేచి వస్తున్నారు వీళ్ళు. అది అదే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో అన్నారంటే మాట వరుసగా అనుకున్నారు, రాజకీయంగా అనొచ్చు. టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి ఫైళ్లు తగలబెట్టుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గేటు ముందర వేసుకొని తగలబెట్టుకుంటున్నారంట. ఎవరైనా నమ్ముతారు సార్? ఇంత అన్యాయంగా, ఇంత అద్దుమానంగా అయిపోయారు. అలా ఉంది. నిన్న అయితే ఒకటి మాత్రమే స్పష్టంగా అర్థమైంది, తెలుగుదేశం పార్టీ దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డేటాకు తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ రిపోర్ట్ చూపించి ప్రజెంటేషన్ ఇచ్చిన మరుసటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా స్పందించారు. అది కాదు ఇది అని చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సవాల్ చేశారు, అసెంబ్లీ వద్దు, ఏం వద్దాయా, నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పాను కదా, సమాధానం చెప్పమని అన్నారు. ఎక్కడా సమాధానం లేదు. ఆ జగన్ అలాంటోడు, జగన్ ఇలాంటోడు, మళ్ళా వచ్చి ఏం చేస్తాడు, 2.0 ఏంటి, ఇవి తప్పించి అసలైన విషయం నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి సంబంధించి అవతల వైపు నుంచి సౌండ్ లేదు. దావోస్ సంబంధించి కూడా చెప్పొచ్చు కదా, ఎస్ మేము తీసుకొచ్చామని చెప్పే పరిస్థితి కూడా కనపట్లేదు. అది ఆ డేటా చెప్పారు. కొమ్మినేని గారు ఇంకా బాగా గుర్తుండే సరదాగా, అప్పట్లో అమరావతి 2014-19 మధ్య కొలంబో వెళ్తే కొలంబో మోడల్, సింగపూర్ వెళ్తే సింగపూర్ మోడల్, షాంఘై, న్యూయార్క్, ఇలా ఒక 20 దేశాలతో పోలుస్తూ కథనాలు రాశారు. కానీ ఆడ ఏ దేశంతో కూడా మన పోలిక లేకుండా పోయింది, ఏ నగరంతో. ఫైనల్ గా చెప్పండి ఒక మాట, మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు వీటిల్లో? కొమ్మినేని గారు ఒకటి ఏంటంటే నిన్న డేటా అంతా సుదీర్ఘంగా చెప్పారు, ప్రతిదీ కరెక్ట్ గా చెప్పారు. కాకపోతే దీన్ని మీరు ఇందాక చెప్పినట్టు డిబేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో, అన్ని ఒకటే సారి చెప్పకుండా. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి తెగింపు నచ్చింది. సార్ మీ మీద అనర్హత వేటు వేస్తారంట కదా, మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట కదా, ఏమైనా వేసుకోనబ్బా, వాళ్ళు బుద్ధి పుట్టింది వేసుకోమని అన్నిటికీ రెడీగా ఉన్నాను అన్నారు. ప్రతిదీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోర్టులోనే బంతుంది. ఏం చేస్తారో చేయండి, సమాధానం చెప్తారా చేయండి, అనర్హత వేస్తారా, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి గారి ఇష్యూస్ సహితం అన్నిటికీ సమాధానం చెప్పేశారు. అది ధైర్యంగా. అదే వాళ్ళని అడిగితే ఇప్పుడుగా తర్వాత మాట్లాడదాం అని ఎన్నో సందర్భాల్లో నాకు తెలుసు వాయిదా అడిగారు, ఇంకా ఏమన్నా ఉన్నాయా అడిగేది చెప్పండి అని. ఏం లేవు సార్ అంటే అప్పుడు ప్రెస్ మీట్ కంప్లీట్ చేశారు. రైట్.